శుభోదయం. గ్లోబల్ బెతెనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ నవంబర్ మాసంలో మొట్టమొదటి దినం యందు మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు సాయంకాల సమయంలో మన నిర్మించుకున్నటువంటి మందిర ప్రతిష్టాపన ఆరాధన జరుగుతోంది. దయచేసి గత 3 రోజులుగా అద్భుతమైనటువంటి ఉపవాస కూడికలో పాల్గొన్నారు. అందును బట్టి పాల్గొన్న మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అదే ఉత్సాహంతో ఈరోజు జరిగినటువంటి కూడికలు రేపటి కూడికల కోసమై అలాగే తరలి వస్తారని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి చక్కటి మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, అనేక సార్లు మన అవసరతలను తీర్చుకోవటానికి, శత్రువులను ఎదుర్కోవటానికి మన శక్తి, మన బలం చాలదు. అవును, కండబలమో, బుద్ధిబలమో, ధనబలమో, జనబలమో ఏదైనా మన సొంతమైతే తప్ప ఈ భూమిలో సుఖంగా జీవించడానికి సాధ్యమే కాదన్న విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. అయితే ఇవేవీ లేనటువంటి వారికి జీవితం లేదు అని అర్థమా? అస్సలు కాదు. మనిషికి ఏది ఎప్పుడు ఎలా అవసరమో అప్పుడు దానిని అనుగ్రహించి ఉన్నతమైనటువంటి స్థానంలో నిలవబెట్టడానికి దేవుడు నీకు సొంతమై ఉన్నాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. అవును, వారికంటే బలవంతులు ఈ లోకంలో లేరని నేను చెప్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఆ దేవుడు సొమ్మశీలుని వారికి బలమిస్తాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేస్తాడు. అవును, దావీదుకు బలము దయచేసి గొల్యాతును, ఆ తర్వాత ఎదురైనటువంటి అనేకమైన రాజులను ఓడించడానికి శక్తివంతుడైన దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. తన ప్రజలైనటువంటి వారు ఏ విషయంలో బలహీనులు అని భయపడుతూ ఉంటున్నారో అందులో బలమును ధరింపజేసి ముందున్నటువంటి సమస్యలను, పోరాటాలను, అవసరమైతే వ్యాధులను, వాటన్నింటినీ జయించగలిగినటువంటి శక్తి, సామర్థ్యం, సమాధానము దేవుడు ఈ మాసమంతా కూడా నీకును నీ కుటుంబానికి సమృద్ధిగా అనుగ్రహించి కలుగు చేయునుగాక. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనైనా మీ ప్రజలైనటువంటి మాకు మీ బలము కావాలి, మీ సమాధానం కావాలి నాయనా, మీ ఆశీర్వాదం కావాలి. అట్టి కృప ఈ మాటలు వింటున్న వారందరికీ మీరు అనుగ్రహిస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకులను యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.